ఫేవరెట్ చట్నీ, పీనట్స్ చట్నీ. దీన్ని సింపుల్గా, ఈజీగా, ఎంతో టేస్టీగా చేసుకునే సింపుల్ చట్నీ. ఇది మా అమ్మ మాకు నేర్పించిన చట్నీ. ఫస్ట్ శనక్కాయ పప్పుని ఒక కడాయిలో వేసి డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లో పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమీ వేయము. సింపుల్గా, ఈజీగా, చాలా బాగా టేస్టీగా ఉండే ఈ పీనట్ చట్నీ మీకు కావాలనుకుంటే ఈ వీడియోని మీరు కంపల్సరీ చూడాలి. తర్వాత ఈ శనక్కాయ పప్పుని బాగా పొట్టు ఒలుచుకోవాలండి. పప్పు ఉన్నా పర్వాలేదు, పప్పు తీసినా పర్వాలేదు. తర్వాత ఈ శనక్కాయ పప్పులో పొట్టు తీసేసిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లో శనక్కాయ పప్పు వేసిన తర్వాత తగినన్ని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, తగినంత ఉప్పు వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, నెక్స్ట్ కరివేపాకు, దీంతోపాటు కొంచెం మెంతులు కూడా వేసుకోండి, బాగుంటుంది. నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి. ఆవాలు ఇలా చిటపటలాడుతూ ఉన్నప్పుడే మనం ఆల్రెడీ గ్రైండర్ చేసుకున్న చట్నీని దీంట్లో కలపాలి. మనకి చట్నీ ఎంత పలచగా కావాలో అన్ని నీళ్ళు వేసుకోవాలండి. మేము ఆల్మోస్ట్ చిక్కగా ఉండదు, అట్లా పాతలంగా ఉండదు, మీడియంలో మేము చట్నీ చేసుకుంటాం. ఈ చట్నీని ఒక్క నిమిషం మనం అలా ఉడకబెట్టాలండి. అప్పుడే మనకి చట్నీ పాడవకుండా టేస్టీగా ఉంటుంది. ఈ సమయంలోనే మీకు ఉప్పు ఎంత కావాలో చూసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. మనకి వేడి వేడి పీనట్ చట్నీ రెడీ. ఇది మై ఫేవరెట్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది కొంచెం ఉడకాలి, ఓకేనా? ఇలా చట్నీ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మనకు కావాల్సిన పీనట్ చట్నీ రెడీ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పీనట్ చట్నీ సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్ బాయ్.